హలో ఎవ్రీవన్. నేను మీ పుష్ప. ఈరోజు మన పుష్ప కిచెన్‌లో స్పెషల్ మటన్ చాప్స్ కర్రీ. ఎలా చేయాలో చూసేద్దామా? సో, ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మటన్ వేసి బాగా క్లీన్ చేయండి. తగినంత సాల్టు అండ్ పసుపు వేసి, తగినన్ని వాటర్ వేసి కుక్కర్‌లో పెట్టి మ్యాక్స్ 10-15 విజిల్స్ వరకు వెయిట్ చేయండి. సో, అప్పుడే ముక్క బాగా ఉడుకుతుందనమాట. ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసి చిల్లీ మీకెంత కారమో అంత వేసుకొని ఆనియన్స్, టమోటా బాగా ఫ్రై చేయాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. సో, కొంచెం సాల్ట్ తక్కువే ఏస్తున్నాను. ఎందుకంటే మనము చాప్స్ బాయిలింగ్‌కి వేసాం గదా ఆల్రెడీ. సో, ఆ సాల్ట్ మళ్ళీ ఇక్కడ ఎక్కువేస్తే ఎక్కువైతుంది. సో, తక్కువేసి ఫ్రై చేసుకోండి. సో, నేను కొత్తిమీర ముందే వేసేసాను. నాకు ఆ ఫ్లేవర్ ఇష్టమని. సో, మీరు కావాలంటే లాస్ట్‌లో వేసుకోవచ్చు. అండ్ పసుపేసాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఆయిల్ పైకి తేలేంత వరకి ఫ్రై చేయండి. సిమ్‌లోనే చేయండి. అండ్ బాయిల్ అయిన చాప్స్ దాంట్లో వేసి మిక్స్ చేయండి. స్లోగా బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలపండి. అండ్ కుక్కర్‌లో మనం పెట్టుకున్నాం కదా! ఆ వాటర్ పడేయొద్దు. అలానే ఉంచండి. ఎందుకంటే ఈ కర్రీ మీకు కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ముక్క ఉడికిన వాటర్ కాబట్టి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇలా బాగా మిక్స్ చేశాక మనం కారప్పొడి అండ్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. స్లోగా సిమ్‌లోనే పెట్టి. ఇంకా ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయలేదు కదా! చూడండి వీడియోలో కనిపించేలాగా బాగా మిక్స్ చేసి కలపాలి సిమ్‌లోనే. అండ్ మీలో ఎంతమందికి కర్రీ ఇష్టమో కమెంట్ చేయండి. అందులోని ఇది చాలా ఈజీ రెసిపీ అండి. మీరు చూస్తేనే అర్థమైపోతుంది. ట్రస్ట్ మీ, టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మీరు ట్రై చేయండి. అండ్ కమెంట్ బాక్స్‌లో కమెంట్ గూడా చేయండి ఎలా వచ్చిందో. అలాగే ఫ్రై చేశాక ఆ వాటర్ చెప్పాను కదండీ! బాయిల్ అయిన వాటర్ అలానే పెట్టుకోండి. అవి మిక్స్ చేసి బాగా కలపాలి. చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. అండ్ లాస్ట్‌లో నేను మటన్ మసాలా యాడ్ చేశాను. మీరు కావాలంటే కారపొడి అండ్ ధనియా పౌడర్ ఏస్తాం కదా! అప్పుడే మటన్ మసాలా కూడా యాడ్ చేయొచ్చు. నేను సెమీ గ్రేవీ టైప్ చేశాను. మీరు కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువేసుకొని గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీ ఎలా చేసుకున్నా బావుంటుంది. సెమీ గ్రేవీ టైప్ అయినా బావుంటుంది. బాగా గ్రేవీ ఎక్కువగా వచ్చేలాగా అయినా బావుంటుంది. అంతే అండి. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ ఈజీ మటన్ చాప్స్ కర్రీ రెడీ. సో, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.